Good afternoon, children. Really, I am very happy to come this place, especially. I am thankful to Ramna Rao Garu as well as faculty of this school, management, teachers, students. రియల్గా ఈరోజు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే అగ్ని మిసైల్ లాంచ్ చేసినప్పుడు ఉన్నంత హ్యాపీనెస్ కన్నా ఈరోజు ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఒక సైంటిస్ట్కు సైన్స్ ఆధారం. ఒక సైంటిస్ట్ ఏదైనా చేయాలంటే దానికి సైన్స్ ఆధారం, అపోహల ఆధారం కాదు. ఎగ్జాంపుల్గా సింపుల్గా చెప్తాను మీకు. నేను చిన్నప్పుడు మీ అంత ఏజ్ ఉన్నప్పుడు మా ఊర్లో ఒక చింత చెట్టు ఉండేది, ఆ పక్కనే ఒక శ్మశానం ఉండేది. ఎవరు చూసినా అక్కడికి వెళ్ళాలంటే దయ్యాలు ఉంటాయని చెప్తారు. మేము చిన్నప్పటి నుంచి మీరు యూ బిలీవ్ ఇట్ అన్నట్టు 18 ఏళ్ళు 15 ఏళ్ళ వరకు ఆ ఏరియాకే పోలేదు. ఎందుకంటే మా నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న అందరూ 1 by 1 చెప్పుకుంటూ వచ్చారంట. ఏమని ఆ చింత చెట్టు కింద దయ్యం ఉంటుంది, ఆ శ్మశానంలో దయ్యం ఉంటుంది, ఆ చింత చెట్టు కింద దయ్యం ఉంటుంది అని. ఎందుకంటే మన మైండ్లో ఎక్కిపోతుంది. దాని మూలాన్ని మీకు ఏమైపోతుంది, నెక్స్ట్ ఆ చింత చెట్టు కాడికి వెళ్ళేటప్పటికి ఏదో ఉంది, మా నాన్న చెప్పినాడు, వెంబడే మా బ్రదర్ చెప్పినాడు అనేది ఒక మైండ్లోకి వెళ్ళిపోతుంది. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్? 10 మంది నీకు చెప్తూ ఉంటే అది నిజమా అబద్ధమా అని నీకు తెలుసుకోలేని స్టేజ్లో ఉన్నప్పుడు నిజం అబద్ధం అవుతుంది, అబద్ధం నిజం అవుతుంది. కరెక్టా? ఎగ్జాంపుల్, మీరు టీవీలో ఒక సినిమా చూస్తూ ఉంటారు, దయ్యం సినిమానే చూస్తూ ఉంటారు. సడన్గా చూసారనుకోండి భయపడిపోతారు. అదే సీన్ని 2-3 సార్లు చూడండి, అది నిజంగా దయ్యం కాదు, వాడి చేతులు తయారు చేసి వాడు కావాలని పెట్టాడని మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఆ చేతులు ఇట్లా సడన్గా వాని ఫేస్ మీద దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఏమనిపిస్తుంది, దయ్యం వచ్చేస్తుందని మీరు భయపడిపోతారు. అదే ఆ సీన్ని 4-5 సార్లు చూడండి మీరు. ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ దెర్ ఈస్ నో డెవిల్, దయ్యం లేదు, పాట లేదు, ఏం లేదని మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఐ రైట్? ఏదైనా అంతే. సైన్స్కి ఆధారం ఏంటంటే ఎవిడెన్స్. నీకు ఎవిడెన్స్ దొరకనంత వరకు నువ్వు డైలమాలో ఉంటావు. డైలమాలో ఉన్నంత వరకు నీ మైండ్ కరెక్ట్ పనిచేయదు. నీ మైండ్ కరెక్ట్ పనిచేయనంత వరకు నీకు సత్యం తెలియదు. సత్యం తెలియనంత వరకు నువ్వు సైంటిస్ట్ ఎప్పుడు కాలేవు. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ద పాయింట్. నేను మీకు యాజ్ ఏ స్టూడెంట్గా మీకు చెప్పదలుచుకునేది ఏంటంటే, ఏదైనా మీరు చూసినప్పుడే నమ్మాలి, చేసినప్పుడే నువ్వు తెలుసుకోవాలి అది కరెక్టా కాదా అనేది. అది ఒక్కసారి మీకు యాజ్ ఏ స్టూడెంట్గా మీకు అది మైండ్లో పడింది అంటే దెన్ ఆటోమేటిక్గా మీకు ఏమనిపిస్తుంది, ఏది నిజమో ఏది సత్యమో అనేది ఈజీ తెలుస్తుంది. కాబట్టి మీరు మీ జీవితంలో నెక్స్ట్ స్టెప్స్కి ఎదగలరు. మీకు ఒక మిసైల్ అనేది ఎలా తయారవుతుంది? మిసైల్ అనేది ఏంటి? మనం ఇంతకుముందు యుద్ధాలు చేయాలంటే ఏం చేసేవాళ్ళము, ఒక గన్స్ బాణాలు అన్నీ పట్టుకొని పోయి ఒకరి మీద ఒకరు వేసుకొని చంపుకునేవాళ్ళు అలా పాతకాలంలో. ఇప్పుడు అలా జరుగుతుందా? లేదు. గన్ను తీసుకొస్తారు, ఫటాఫటా కాల్ చేసి వెళ్ళిపోతారు. 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శత్రువుని చంపాలంటే నీ ఆరో వేస్తే అంత దూరం పోతుందా? పోదు కదా. కాబట్టి అప్పుడు మిసైల్ యూజ్ చేస్తాం. ఇది తీసుకెళ్ళిపోయి అక్కడ బాంబు వేస్తుంది, నువ్వు ఇక్కడనే కూర్చొని ఉంటావు. అంటే ఏంటి ఇది? ఎలా పనిచేస్తుంది, ఎలా తయారవుతుంది చెప్పండి. సింపుల్. మీరు ఎప్పుడైనా గద్ద ట్రావెల్ చేయడం చూసారా? గద్ద ఎలా ట్రావెల్ చేస్తుంది? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అర్జునునికి ధనుర్విద్య మీద ఇంట్రెస్ట్ ఉంది. ఎలా తెలుస్తుంది అది? ఎలా తెలుస్తుంది? ఒకరోజు అందరిని పిలిచాడు, ఆయన శిష్యులను అందరిని పిలిచాడు. ఒక చెట్టు ఉంది, చెట్టు మీద ఒక రామచిలుక ఉంది, ఆ రామచిలుకలో కన్ను ఉంది, దాన్ని కొట్టండి అంటాడు. ఫస్ట్ భీముని పిలుస్తాడు. పిలిస్తే భీముడు చూసి, సార్ ఆ చెట్టు మీద రామచిలుక కన్ను నాకేం కనిపించలేదు, అక్కడ చెట్టు ఒక్కటే కనిపిస్తుంది అంటాడు. అంటే అంత సూక్ష్మ దృష్టి భీమునికి లేదు. తర్వాత ఇంకొక అతను వస్తాడు, నాకు కొమ్మ మాత్రమే కనిపిస్తుంది, రామచిలుక కనిపించలేదు అంటాడు. ఇంకొకటి ఏమంటాడు, నాకు రామచిలుక కనిపిస్తుంది కానీ దాని కన్ను కనిపించలేదు అంటాడు. అర్జునుడు వచ్చి ఏమంటాడు, నాకు నువ్వు చెప్పిన రామచిలుకకు కన్ను తప్ప ఇంకేం కనిపించలేదు అంటాడు. అంటే దీని అర్థం ఏంటి? నీకు ఏది ఇంట్రెస్ట్, స్టూడెంట్స్కి ఏది ఇంట్రెస్ట్ అనేది తెలుసుకునే బాధ్యత ప్రతి ఒక్క టీచర్లో ఉంటుంది. అందుకే నేను ఏమంటానంటే, ఫస్ట్ గురువులు ఎవరంటే మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు. ఎందుకంటే మీ అమ్మని చూసి మీ నాన్న చూసి మీరు సగం నేర్చుకుంటారు. తర్వాత మీ స్కూల్కి వస్తే మీకు ఎవరు గురువులు అంటే మీ టీచర్స్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్, ప్రతి ఒక్కటి పిల్లల్లో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అది ఏదైనా సరే, ఎడ్యుకేషన్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, రైటింగ్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, ఏదైనా సరే ఒక్కొక్కరికి ఒక మంచి టాలెంట్ ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ యువర్ సార్ అట్ ఎనీ డే ఆఫ్ సాటర్డే వన్ డే ఒక్కొక్కరికి ఏం ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఆ లైన్లో వాళ్ళని మీరు ఏం తర్ఫీదిస్తే ఖచ్చితంగా దిస్ స్కూల్ విల్ బికమ్ ద నంబర్ 1 స్కూల్ నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇన్ ఎంటైర్ కంట్రీ.
అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మనం పిల్లలకి ఇక్కడికి వచ్చిన తర్వాత వాడికి ఇంట్రెస్ట్ది కాకుండా మనం అందరికీ కావాల్సింది ఒకటే పెట్టేస్తాం సబ్జెక్టు. ఏంటది? మీ క్లాస్లో ఉన్న సబ్జెక్ట్ పేపర్ తప్ప ఇంకేం చదవరు మీరు. కాబట్టి మీరు కూడా ఆలోచించండి స్టూడెంట్స్గా, మీకు ఏది ఇష్టమో. తల్లిదండ్రులు, టీచర్లు దాన్ని వాళ్ళు చదువు కావాలి, చదువు వద్దని నేను చెప్పను, చదువు ఖచ్చితంగా కావాలి. చదువు లేకపోతే వాడు గాడిదతో సమానం, అవునా కదా? ఎందుకంటే నీకు తెలియదు, హౌ టు బిహేవ్ తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు. అవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా చదువు కావాలి. తర్వాత ఒక బాబు పుడతాడు కదా, చిన్న పిల్లడు పుడతాడు. దీంట్లో సైన్స్ ఉందా, ఫిలాసఫీ ఉందా? ఎలా? మీరు చాలా జాగ్రత్త పట్టుకోవాలి ఇది. ఓకే, మా చిన్నప్పటి నుంచి మా నాన్న ఏం చెప్పాడంటే దేవుడు వల్ల పిల్లలు పుడతారు అని చెప్పాడు. రైట్? బట్ సైన్స్, నేనేమంటున్నాను ఇప్పుడు చెప్పే సిద్ధాంతాలు ఏంటి? సైన్స్ వల్ల పిల్లలు పుడతారు అని చెప్తారు. అంటే ఏంటి అర్థం ఇది? అంటే ఒక 2 కణాలు కలుస్తాయి, ఇవన్నీ 4 కణాలు అవుతాయి, 10 కణాలు అవుతాయి, లాస్ట్ స్కిన్ అవుతుంది, మజిల్ అవుతుంది, బోన్స్ అవుతుంది, ఫైనల్గా బేబీ పుడతాడు. ఇది కాన్సెప్ట్ ఆఫ్ సైన్స్ ఇన్ బయాలజీ. ఐ రైట్? బట్ వెన్ యూ కనెక్ట్ దిస్ టు ఫిలాసఫీ, ఏం చెప్తారు? God is creating all the human creatures on the earth. అంటే ఫిలాసఫీ అండ్ సైన్స్ ఆర్ ఇంటర్కనెక్టెడ్. ఇది మనం తెలుసుకోవాలి ఫస్ట్. నీ చుట్టూ జరిగేదంతా కూడా ఒక ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీని బ్రేక్ చేసి నువ్వు అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు దట్ విల్ బికమ్ ఎస్ ఎ సైన్స్. యూ అండర్స్టాండ్ ద పాయింట్? కాబట్టి మనం ఏ విషయాన్ని ఎలా చూస్తున్నాం అన్న దాన్ని బట్టి మన మైండ్ సెట్ ఉంటుంది. ఎగ్జాంపుల్, మీ సార్ ఇందాక చెప్పారు, ఫస్ట్ ఒకతను ఏమన్నాడు, భూమి చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతున్నాయి అన్నాడు. ఇంకొకతను వచ్చాడు ఏమన్నాడు, సూర్యుని చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతున్నాయని చెప్పాడు. బట్ మీరు యాజ్ ఏ స్టూడెంట్గా ఇప్పుడు దేన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు? సూర్యుని చుట్టే తిరుగుతున్నారని చెప్పారు. ఎందుకు? ఇట్ ఈస్ ప్రూవెన్. హౌ ఇట్ ఈస్ ప్రూవెన్? ద ఫాలోయింగ్ నెక్స్ట్ సైంటిస్ట్ కెప్లర్ అండ్ ఆల్ వీళ్ళంతా వచ్చేసి వాళ్ళ ఈక్వేషన్స్ మ్యాథమెటికల్లీ తీసి డిస్టెన్సెస్ క్యాలిక్యులేట్ చేసి ఫ్రమ్ సన్ టు ఆల్ ప్లానెట్స్ హౌ మచ్ డిస్టెన్స్ ఉంది, ఎవ్రీథింగ్ క్యాలిక్యులేట్ చేసి హౌ ఇట్ ఈస్ రొటేటింగ్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిటా, సర్క్యులర్ ఆర్బిటా అన్ని తీసి క్యాలిక్యులేషన్ చేసి దే హ్యావ్ ప్రూవెన్ దిస్. దెన్ ఎవరిబడి ఒక కన్క్లూజన్కి వచ్చారు, ఏంటి? సూర్యుని చుట్టే భూమి తిరుగుతుంది అని. ఇదన్నీ ఎలా చెప్పారు? ఇవన్నీ ఇప్పుడు చెప్పలేదు మన వాళ్ళు. ఎలాంటి సైన్స్, ఎలాంటి క్యాలిక్యులేషన్ లేని టైంలో ఆర్యభట్ట ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ సైంటిస్ట్ హూ హ్యాస్ ప్రూవెన్ దట్ సన్ చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయని చెప్పారు కదా. మీకు ఎప్పుడైనా ఒకటి చెప్పండి నాకు, మీరు ఎప్పుడైనా గ్రహణం వచ్చే రోజు తెలుసా మీకు? మీ అమ్మ వాళ్ళు చెప్తారు, వరే రేపు గ్రహణం ఉందిరా అని చెప్తారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ ఎక్లిప్స్ కమ్స్ వెనెవర్ సోలార్ ఎక్లిప్స్ ఆర్ మూన్ ఎక్లిప్స్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా అదే రోజు అదే టైం వస్తుంది. ఎలా వస్తుంది? ఇట్స్ ఎ జస్ట్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్. దిస్ ప్లానెట్ రివాల్వ్స్ హౌ మెనీ ఇయర్స్, how many days? These planets revolve how many years, how many days? I know Earth, Sun, Moon. Between this, any other thing is coming, you will get the eclipse. Am I right? So that calculations you are doing and just saying that exactly so and so day is coming means what is the meaning? It is a scientific proof that planets are revolving. Am I right or not? So then only you will believe that yes, planets are revolving. Otherwise, at one point all planets are there means you never believe it. Am I right or not? So this is what the science and what is the philosophy. Philosophy point of view ఏం చెప్పాలి ఇప్పుడు? మరి 9 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 గ్రహాలు మన ఏంటి జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం కూడా చెప్తారు. ఐ రైట్ ఆర్ నాట్? జ్యోతిష్యం ఏం చెప్తారు? మీకు శనిగ్రహం ఈరోజు బాగలేదు కాబట్టి మీకు బాగలేదు, పోయి పూజలు చేసుకోండి అని చెప్తారు. There is a relation is there. I'll tell you. మీకు సన్ కి అదర్ ప్లానెట్స్ కి there is a gravitational force is there. Then other planets to sun also there is a gravitational force is there. This force is creating some energy between the humans and all the creatures that are there on the earth. That's why that energies are changing from time to time. Whenever those energies are changing, your environment is changing. మీరు అవుట్ ఆఫ్ 9 ప్లానెట్స్లో మన 2 ప్లానెట్స్లోనే వాటర్ ఉంది అనే ఒక అపోహలు వచ్చాయి, అజంప్షన్స్ వచ్చాయి. వాట్ ఈస్ దోస్ 2 ప్లానెట్స్? ఎర్త్ అండ్ మార్స్.
Earth and Mars. But why not other planets are not there? There the gravitational force is altogether is a different force ఉంది. If మీరు జూపిటర్లో తీసుకుంటే వెరీ హైయెస్ట్ ఫోర్స్ is there. సో అక్కడ యూ కెనాట్ మూవ్ ఎనీ ఆబ్జెక్ట్ అరౌండ్ దాట్. సో ఇలా సో మెనీ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఆర్ ప్రూవెన్ దాట్ మార్స్ మీదకి వెళ్ళి మన వాళ్ళు మట్టి తీసుకొచ్చి మట్టిలో వాటర్ ఉందని మనం ప్రూవ్ చేసాం. అందుకే టుడే వీఆర్ ఏబుల్ టు సే దట్ మార్స్ మీద వాటర్ ఉండే ఛాన్స్ ఉందని చెప్పగలుగుతున్నాం. రీసెంట్గా ఇస్రో వాళ్ళు మా మూన్ మీదకి దే హావ్ సెంట్ శాటిలైట్, కరెక్ట్, చంద్రయాన్ 3, రైట్. అక్కడ వెళ్ళి ఏమన్నారు, చిన్న గోల్డ్ కూడా ఉందని చెప్పారు. దెర్ ఈస్ సమ్ వాటర్ కంటెంట్ ఆల్సో ఈజ్ అవైలబుల్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ 100% కాన్ఫిడెంట్లీ దే హ్యావ్ నాట్ టోల్డ్. అండర్స్టూడ్ అన్న? సో దిస్ ఈస్ ద కనెక్టివిటీ బిట్వీన్ human and other planets. Now coming to other point I want to say, మీరు ఫ్యూచర్లో ఇందాక మీ సార్ అడిగారు మీకు నచ్చిన హీరో ఎవరు, మీకు నచ్చిన హీరో ఎవరు? నాకైతే మహేష్ బాబు. సో అంటే జనరల్గా ఏమంటామంటే మనకు నచ్చిన హీరో, నచ్చిన మనిషి ఎవరు అంటే, మనకు నచ్చిన హీరో అంటే ఇమీడియట్గా మహేష్ బాబు అని చెప్తాం కదా, లేదంటే ఇంకోరి పేరు చెప్తాం. కానీ మై రియల్ హీరో ఈజ్ మై ఫాదర్. యూనో, మై ఫాదర్ ఈజ్ మై రియల్ హీరో. ఎందుకు చెప్పండి అంటే, మా ఫాదర్ని నేను చిన్నప్పుడు ఈజ్ డూయింగ్ కార్పెంటరీ వర్క్. ఓకే, కార్పెంటరీ వర్క్ చేసేటప్పుడు ఆయన ఎలా చేశాడు అనేది నేను ఎవ్రీథింగ్ చాలా అబ్జర్వ్ చేసేవాడు. అంటే ఎలా నైస్గా చేస్తారు, ఎలా కట్ చేస్తారు, ఎలా జాయిన్ చేస్తారు. ఇట్స్ ఇంజనీరింగ్, ఇట్స్ ఎ సైన్స్. దట్స్ వై ఐ లైక్ మై ఫాదర్. సీ ద ఫస్ట్ హీరోస్ ఫర్ యూ ఆర్ హీరోయిన్స్ ఫర్ యూ నథింగ్ బట్ యువర్ ఫాదర్ అండ్ మదర్ ఓన్లీ. అండర్స్టాండ్ అన్న? ఆఫ్టర్ దట్ ఓన్లీ మహేష్ బాబు ఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్ సంబడి. ఓకే, సో నెక్స్ట్ యువర్ స్టూడెంట్స్ డెఫినెట్లీ విల్ టెల్ దట్ హూ ఈస్ యువర్ హీరో, యువర్ ఫాదర్. Your role model is your mother. After that only anybody. Another point I want to say that today you are facing some important problem on the earth. నేను 50% of reason నేను ఇక్కడ రావడానికి దిస్ ఈజ్ ద ఓన్లీ రీజన్. భూమిని ఇప్పుడు పట్టి పీడిస్తున్నటువంటి ఐ థింక్ ఇంపార్టెంట్ అయినటువంటిది ఏంటంటే ప్లాస్టిక్. మీకు తెలిసి ఉంటుంది, మీ దగ్గర పాలిథిన్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి, మీ ఇంట్లో అన్ని ప్లాస్టిక్ వస్తువులు వాడుతున్నాం. ఇవి భూమిలో వేసామనుకోండి భూమి పొల్యూట్ అయిపోతుంది, నీళ్ళల్లో వేసామనుకోండి నీరు పొల్యూట్ అవుతుంది, వదిలేసామనుకో గాలి పొల్యూట్ అవుతుంది. అంటే ప్లాస్టిక్ మంచిదా చెడ్డదా అంటే ఖచ్చితంగా చెడ్డది అని చెప్పలేము, మంచిదని చెప్పలేము. ఎందుకు? ప్లాస్టిక్ లేకుంటే నీ లైఫ్ లేదు. ఎందుకు? పొద్దున పేస్ట్ కావాలంటే మీకు బ్రష్ కావాలి, చెప్పులు కావాలి, అన్నీ కావాలి. మీ డ్రెస్సులు కూడా ప్లాస్టిక్తోనే తయారు చేస్తారు, పాలిస్టర్తో. మంచిదే, కానీ మనం చేస్తున్న మిస్టేక్ ఏంటి? పాలిథిన్ బ్యాగ్లో అన్నం వేస్తాము, దాన్ని రోడ్డు మీద పడేస్తాం. అప్పుడు ఏం చేస్తుంది? ఒక ఆవు పశువు వెళ్ళి దాని ప్లాస్టిక్ బ్యాగ్ మొత్తం తినేస్తాం. మీరు రీసెంట్లో మీరు ఈ కాలంలో చూసింటారు, ఒక ఆవు కడుపు కోస్తే 35 కేజీల ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ఉండేది చనిపోయింది. అంటే మీరు ఇమాజిన్ చేయండి. అంటే ఎందుకయింది ఇది? ప్లాస్టిక్ బ్యాడ్ అంటే కాదు, దానివల్ల దానితో ఉపయోగం ఉంది, కానీ మీరు ఏం చేస్తున్నారు? రోడ్డు మీద ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారు. ఇది ఆవు ఏం చేస్తుంది? ఆ బ్యాగ్లో అన్నం ఉందని చెప్పేసి బ్యాగ్తో సహా తినేస్తుంది. దానికి తెలియలేదు కదా, మనలాగా ఓపెన్ చేసుకుని తెలియలేదు కాబట్టి మొత్తం బ్యాగ్ తినేస్తుంది. సో దీన్ని చూసి నేను డిఆర్డిఓలో మిసైల్స్తో పాటు దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ కనుక్కోవాలన్న ఆలోచనతో భూమిలో కరిగిపోయేటువంటి ఒక క్యారీ బ్యాగ్ను తయారు చేశాం. నేను కొన్ని శాంపుల్ పంపిస్తాను సార్, ప్లీజ్ ఇవ్వండి. మీరు భూమిలో మీరు అదే క్యారీ బ్యాగ్ని భూమిలో పడేశారనుకోండి, 120 రోజుల్లో భూమిలో కరిగిపోతాం. ఇది ఎందుకు చేశాము అంటే ఇవన్నీ నేను చూశాను. సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా మీ చుట్టుపక్కల ఎలాంటి ప్రాబ్లం ఉంటే దానికి నేను ఫ్యూచర్లో ఏమైనా కనుక్కోగలనా అన్న ఆలోచన మీకు ఇప్పటి నుంచే స్టార్ట్ అవ్వాలి. మరి ఈ భూమిలో కలిసిపోయి తయారు చేయాలంటే ఎలా చేయాలి అంటే ఏం లేదు, మొక్కజొన్న పౌడర్, ఓకే, బయోపాలిమర్స్ ఇవి మిక్స్ చేసేసి ఒక బ్యాగ్ తయారు చేస్తాం. ఈ బ్యాగ్ నీళ్ళలో కరిగిపోతుంది, ఈవెన్ ఆవు తిన్నా కూడా ఏం కాదు. సో ఇది సొల్యూషన్ వీ ఆర్ గివెన్. అంటే
సైంటిస్ట్ అంటే ఎవరో కాదు, నువ్వే సైంటిస్ట్. మీరే చేయొచ్చు, మీరు చిన్నపిల్లలు, మీరే హ్యాపీగా చేయొచ్చు ఏదైనా సరే. మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లంకి నేను ఏం చేయగలను అనేది చెప్పగలగాలి, అంతే సైంటిస్ట్. ద యంగ్ పిల్లలు ఇవాళ రేపు చిన్న చిన్న పిల్లలు, దే ఆర్ గోయింగ్ ఫర్ నాసా కాంపిటీషన్స్ ఇన్ సైన్స్. మీరు ఎప్పుడైనా అన్నం తినేటప్పుడు జనరల్గా అన్నం వండాలంటే మీకు ఏమేం కావాలి? ఫ్లేమ్ కావాలి, వాటర్ కావాలి, రైస్ కావాలి, గిన్నె కావాలి, ఇవన్నీ కావాలి కదా. సో బట్ నేను ఒక నెల తర్వాత మీ సార్కి నేను ఒక ఆర్టికల్ పంపిస్తాను. మీ దగ్గర జస్ట్ రైస్ ఉంటే చాలు, వాటర్ ఉంటే చాలు, హాట్ ఫుడ్ తినేసేయచ్చు మీరు. ఓకే, దట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ 1 month సార్. వీఆర్ గివింగ్ టు యాక్చువల్లీ ఆర్మీలో బార్డర్స్లో మన సైనికులు ఉంటారు కదా, వాళ్ళకి టైంకి ఫుడ్ ఉండదు. సో మనం ఏం చేయాలి, ఒక చిన్న పాకెట్ ఒక జోబులో ఇస్తాము, ఒక వాటర్ బాటిల్ ఇస్తాము, వెళ్ళిపోండి. ఈ వాటర్ తీసి ఆ పాకెట్లో ఉన్న రైస్లో పోసేసాం అనుకో, ఆటోమేటిక్గా హాట్ ఫుడ్ అవుతుంది. ఎలా అవుతుంది? మ్యాజిక్ కదా. సో నెక్స్ట్ మంత్ ఇట్ మే బి లాంచింగ్, వీఆర్ గివింగ్, ఐ విల్ సెండ్ సమ్ శాంపుల్స్ ఆల్సో. మీ సార్ మీకు డెమో కూడా చూపిస్తారు, సరేనా? ఓకే, దిస్ ఈజ్ వాట్ రిక్వైర్డ్. అంటే మీకు ఏం కావాలి అనేది తయారు చేయడమే సైంటిస్ట్, అంతకన్నా ఏం లేదు, నథింగ్. ఓకే, సో డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్ మీలో కూడా నేను మినిమం ఒక్కొక్క క్లాస్ నుంచి ఒక గ్రేట్ సైంటిస్ట్ని చూస్తానని, ఆ విధంగా మీరు చదవాలని, ఆ విధంగా మీకు కావాల్సినటువంటి సదుపాయాలు మీ సార్ ప్రొవైడ్ చేయగలుగుతాడని నా మనసులో ఉంది.